రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో జలదోపిడీ ఆపాల్సిందే, బనకచెర్లపై కేసీఆర్ రణగర్జన శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తుంది. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ శాశ్వత అన్యాయం, బాబు మోదీ ప్రయోజనాల కోసం రేవంత్ తహతహ, ఆంధ్ర కోసం పాలనా విధానాల అమలు దుర్మార్గం, ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారు, కన్నెపల్లి వద్ద గోదావరి జలాలను తక్షణమే ఎత్తిపోయాలి, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం, రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణకు అండగా నిలిచేది బీఆర్ఎస్ఏ అని వెల్లడి, రైతాంగ సంక్షేమం కోసం సాగు సంక్షోభ నివారణకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేయాలని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు పిలుపునిచ్చిన అత్యంత కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. జల దోపిడీని ఆపాల్సిందే అంటూ కేసీఆర్ గారు చేసిన రణగర్జన తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి, రైతాంగంలో కూడా ఉత్సాహాన్ని నింపుతున్న సందర్భం కనిపిస్తోంది. గత 20 నెలల పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగానైతే తెలంగాణ జల దోపిడీ జరుగుతోందో, రానున్న రోజుల్లో పూర్తిగా తెలంగాణకు నీటి బొట్టు కూడా అందకుండా ఏ విధంగానైతే ఇక్కడి ప్రాజెక్టులను ఫనంగా పెట్టి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను ఫనంగా పెట్టి బనకచెర్లకు ఏ విధంగా బంగారు బాటలు వేసే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి తెలంగాణకు పూర్తి స్థాయిలో తెలంగాణ రైతుల గొంతు కోసే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం జలదోపిడీ వ్యవహారాలని ఆపాల్సిందే, లేకపోతే తెచ్చుకున్న తెలంగాణకు ప్రయోజనం ఉండదని ఈ సందర్భంగా కేసీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ఒక శాశ్వతమైన అన్యాయం చేస్తోంది, ఒక మరణ శాసనం రాస్తోంది. బనకచెర్ల రూపంలో ఈ ప్రాజెక్టును మనం అడ్డుకోకపోతే పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయి అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు నొక్కి చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. బాబు మోదీ ప్రయోజనాల కోసమే రేవంత్ తహతహ అనే అంశం మనం ఇక్కడ అత్యంత కీలకంగా చూడవచ్చు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అలాగే దేశ ప్రధాని ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు తప్ప తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాల కోసం పాటు పడడం లేదు. ఇది అత్యంత పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ సమాజం కూడా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఆంధ్ర కోసం పాలనా విధానాల అమలు దుర్మార్గమైన చర్య అంటూ ఈ సందర్భంగా అభివర్ణించిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఎందుకోసమంటే వాస్తవానికి పాలనా విధానాలు అనేవి ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలి. కానీ ఇక్కడ పాలనా విధానాలు కేవలం ఆంధ్ర కోసం ఉన్నాయనే ఒక కీలకమైన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలను ఫనంగా పెట్టి పూర్తిగా వాటిని కాలరాసి పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల కోసమే ఇక్కడ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారనే అంశాన్ని ప్రస్తావిస్తూనే అది ఇలాంటి పాలనా విధానాలు అమలు చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని కేసీఆర్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టారనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు గుర్తు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. 20 నెలల నుంచి పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన అంశంలో కేవలం 2 పిల్లర్లు మాత్రమే అక్కడ కుంగితే వాటిని రిపేర్ చేయకుండా ఉండడం వెనుక ఉన్న ప్రధానమైన ఉద్దేశం కావచ్చు, లక్ష్యం కావచ్చు, పన్నాగం, కుట్ర అన్నీ కూడా ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. కేవలం గోదావరి జలాలు వస్తున్న వరద వస్తున్నట్టుగా ఏపీకి తరలిపోవాలన్న ఏకైక ఆలోచన పన్నాగంలో భాగంగానే మేడిగడ్డను రిపేర్ చేయకుండా తెలంగాణ రైతుల గొంతుకొస్తున్నారనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భం. కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం వెనుక ఉన్న కుట్ర కూడా ఈ సందర్భంగా బట్టబయలవుతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు వెల్లడిస్తున్న సందర్భం, దానికి వెనుక ఉన్న కుట్రను కూడా బట్టబయలు చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. మరోవైపు కన్నెపల్లికి సంబంధించిన అంశాన్ని కూడా కేసీఆర్ గారు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. కన్నెపల్లి వద్ద గోదావరి జలాలను తక్షణమే ఎత్తిపోయాలని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీతో నిమిత్తం లేకుండా కూడా కన్నెపల్లి వద్ద గోదావరి జలాల వరద కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ను ఎత్తిపోసి తెలంగాణ మాగాణంలోకి, అంటే కన్నెపల్లి నుంచి అన్నారం నుంచి సుందిలా ఇలా పూర్తిగా ఎల్లంపల్లి ఇతర రిజర్వాయర్లన్నిటిని కూడా నింపే అద్భుతమైన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మీరు దాన్ని వినియోగించుకోవట్లేదు, అంటే మీ ఉద్దేశం ఏంటి? పూర్తిగా గోదావరి జలాలన్నీ కూడా తెలంగాణకు దక్కకుండా ఏపీకి తరలిపోవాలనే ఏకైక కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని తెలంగాణ రైతాంగానికి కూడా అర్థమవుతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది అత్యంత దారుణం, ఇది క్షమించరాని నేరం.
ఈ నేరానికి తప్పకుండా కాంగ్రెస్ సర్కారు శిక్ష అనుభవించాల్సిందే అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ రైతును కేవలం 10 ఏళ్లలోనే నిలబెట్టారు కేసీఆర్ గారు. రైతుకు వెన్నుముకగా నిలిచారు. వాస్తవానికి దేశానికి రైతును వెన్నుముక అంటారు, కానీ ఇక్కడ రైతుకు వెన్నుముకగా నిలిచిన నాయకత్వం కేసీఆర్ గారి రూపంలో తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రాష్ట్రానికి దక్కిన సందర్భం మనం చూసాం. ఉద్యమ రథసారథే రాష్ట్ర రథసారథిగా 10 ఏళ్ల పాటు రైతును నిలబెట్టేందుకు, వ్యవసాయ విప్లవానికి నాంది పలికేందుకు, ఏ విధంగా వ్యవసాయానికి రక్షణ వలయంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాహారాన్ని కావచ్చు, అనేక రకాల పగడ్బందీ విధాన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలోనే వ్యవసాయం సంక్షోభం నుంచి సంతోషం వైపు 10 ఏళ్ల పాటు కొనసాగిన సందర్భం. రైతు ముఖంలో చిరునవ్వు, పంజాబ్నే తలదన్నే ఒక స్థాయికి తెలంగాణ రైతును తీర్చిదిద్దిన పరిస్థితి. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణను తీర్చిదిద్దిన తరుణాన్ని, ఆ సువర్ణ యుగాన్ని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 20 నెలల పాటు ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారో, ఏ విధంగా తెలంగాణ వ్యవసాయాన్ని కుదేలు చేశారో అది కూడా తెలంగాణ రైతాంగాన్ని తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి తెలంగాణ రైతును నిలబెట్టేందుకు, తెలంగాణ వ్యవసాయాన్ని మరోసారి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించాలంటే తప్పకుండా తెలంగాణకు సంబంధించిన ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ మరోసారి నడుం బిగించాల్సిన అవసరం ఉంది. రైతాంగ సంక్షేమం కోసం, అలాగే సాగు సంక్షోభ నివారణకు పార్టీ శ్రేణులు తప్పకుండా కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఒక్కసారి జలసాధన ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, దాని పరిణామాలు కావచ్చు, దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలంగాణ సమాజానికే కాదు యావత్ దేశ రాజకీయ వ్యవస్థకు కూడా తెలుసు. గతంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కసారి పిడిగిలు బిగిస్తే కోట్లాది మంది ఆయన వెంట నడిచి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో, ఇప్పుడు తెలంగాణకు జరుగుతున్న ఈ జలదోపిడీ ఏదైతే ఉందో, తెలంగాణ రైతుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జలదోపిడిని ఆపాల్సిందే అని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును కూడా పట్టుకొని యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా కదం తొక్కేందుకు, కార్యోన్ముఖులయ్యేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. ఇందులో 70 లక్షల మంది రైతు కుటుంబాలన్నీ కూడా పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్న అపూర్వమైన సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే రైతులు ఆ కష్టాలు, ఆ కన్నీళ్లు చూస్తూ ఉన్నారు. 20 నెలల పాటు వారు అనుభవిస్తున్న క్షోభ అనేది మాటల్లో వర్ణించలేనిది. ఓవైపు సాగునీటికి సంబంధించిన సంక్షోభం, మరోవైపు కరెంటుకు సంబంధించిన కష్టాలు, ఇంకోవైపు ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయితే నెల రోజుల సమయం ఇచ్చినా వాటిని కూడా కనీసం రిపేర్ చేయలేని దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. కాబట్టి జలదోపిడీకి సంబంధించిన వ్యవహారాన్ని అడ్డుకట్ట వేయాల్సిందే, ఆపాల్సిందే అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ రైతును మరోసారి నిలబెట్టేందుకు నడుం కట్టిన కేసీఆర్ గారికి అండగా నిలిచేందుకు యావత్ తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణ అన్నదాతలంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉంది. పత్రికల్లో వచ్చిన మిగతా కీలకమైన వార్తలు కూడా మనం చూద్దాం. మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్లో భూకంపం, బనకచెర్లలో మునుగుతామంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులు శీర్షికన ఈ కథనాన్ని మనం చూడవచ్చు. కాంగ్రెస్లో బనకచెర్ల వ్యవహారం అంతా కూడా భూకంపాన్ని సృష్టిస్తుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. బనకచెర్లలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందనే అంశం ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులు శీర్షికన ఈ వార్త కనిపిస్తోంది. ముఖ్యమంత్రి తీరుతో కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు, అలాగే మంత్రులు, కాంగ్రెస్లో ముందు నుంచి కూడా పనిచేస్తున్న శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయనే అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. బనకచెర్ల వ్యవహారంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే ప్రమాదం పొంచి ఉందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అడ్డుకుంటామని చెప్పి ఢిల్లీలో రేవంత్ సంతకం పెట్టడంపై కుతకుత, బనకచెర్లకు ఓకే అనడం తెలంగాణలో కాంగ్రెస్కు సమాధి కట్టడమే అనే అంశం మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. వాస్తవానికి బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపాలని బీఆర్ఎస్తో పాటు తెలంగాణ సమాజం యావత్తు కూడా కోరుతూ ఉంటే ఆ ప్రాజెక్టును ఏ విధంగా ఓకే అంటారు? ఇది పూర్తిగా తెలంగాణకు ప్రయోజనాలకు దెబ్బతీసే ప్రాజెక్టు కాబట్టి తప్పకుండా దీని పర్యవసానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సమాధి కడతారనే ఒక అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులు శీర్షికన ఇది స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుపై భక్తి, మోదీతో భయం లేదా ఇంకేదో ప్రయోజనంతోనే ఇదంతా కూడా చేస్తున్నారనే అంశం కూడా ఇక్కడ మనకు ఈ కథనంలో చూడవచ్చు. బనకచెర్ల కోసం రేవంత్ తాపత్రయం వెనుక కనిపిస్తున్నది ఈ 3 అంశాలే అనేది ప్రధానంగా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం. అలాగే కేసీఆర్కు, బీఆర్ఎస్కు నీళ్ల అస్త్రం అందిస్తే మనం ఎదుర్కోగలమా అనే అంశం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి నీళ్లకు సంబంధించిన వ్యవహారం అంటేనే పూర్తిగా
తెలంగాణ ఉద్యమం గుర్తొస్తుంది, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ట్యాగ్ లైన్ గుర్తొస్తుంది. ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇందులో అత్యంత కీలకమైనది నీళ్లు. తెలంగాణలో దశాబ్దాల పాటు జరిగిన జీవన విధ్వంసానికి ప్రధానంగా కారణమే దశాబ్దాల పాటు దోపిడీ జరిగిన జల దోపిడీకి సంబంధించిన అంశం, నీళ్లకు సంబంధించిన వివాదం. ఇటు సాగునీళ్లు కావచ్చు, మరోవైపు తాగునీళ్లు కావచ్చు అందకుండా తెలంగాణ ఎడారిగా మారే పెను ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు బయలుదేరి ఆ సాగు సంక్షోభాన్ని నివారించేందుకు, రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు, తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు, నీళ్ల వ్యవహారంలో నీళ్లకు సంబంధించిన వాటాల్లో తెలంగాణకు సంబంధించిన నీటి బొట్టును కూడా హక్కుగా సాధించేందుకు చేసిన ప్రయత్నాల నేపథ్యంలోనే 10 ఏళ్ల పాటు తెలంగాణ సుభిక్షంగా ఉన్న సందర్భం, తెలంగాణలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికిన పరిస్థితి. కానీ ఇప్పుడు మరోసారి బనకచెర్ల పేరిట తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు, తెలంగాణ రైతులకు సంబంధించిన హక్కులను కాలరాసే పెను ప్రమాదం ఏదైతే బనకచెర్ల రూపంలో రాబోతుందో ఇది కేవలం రాష్ట్రానికే కాదు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కూడా పూర్తిగా ప్రమాదకరమనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. బనకచెర్ల కోసం రేవంత్ తాపత్రయం వెనుక కనిపిస్తున్న 3 కారణాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల పూర్తిగా కాంగ్రెస్ మునిగిపోయే అవకాశం ఉందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కేసీఆర్ గారికి, బీఆర్ఎస్కు నీళ్ల అస్త్రాన్ని అందిస్తే మాత్రం తప్పకుండా ఉద్యమాలు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చని కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకోసమంటే ఉద్యమ సందర్భంలో కూడా అనేక రకాల జలసాధన ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఉద్యమాలకు శ్రీకారమే చుట్టడమే కాదు, వాటి లక్ష్యాన్ని కూడా చేరుకున్న సందర్భం మనకు కనిపించింది. వైపు కృష్ణ కావచ్చు, మరోవైపు గోదావరిపై అక్రమంగా గతంలో ఏ విధంగానైతే ఎగువ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, దిగువన ఆ నీటిని తరలించుకుపోయేందుకు చేసిన పన్నాగాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు అనేక రకాల పోరాటాలు గులాబీ పార్టీ చేసిన సందర్భం. ఇప్పుడు బనకచెర్ల రూపంలో మరోసారి గొంతు కోసే ఈ ప్రయత్నంపై కూడా తప్పకుండా ఈ నీళ్ల అస్త్రాన్ని గనక కేసీఆర్ గారికి అలాగే బీఆర్ఎస్కు అందిస్తే దాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చి ఏ విధంగా తెలంగాణ ప్రయోజనాల కోసం వారు పోరాడతారు అనే అంశం ఇప్పటికే కాంగ్రెస్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని మనం ఎదుర్కోగలమని పార్టీ శ్రేణుల్లో, కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతున్న అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బనకచెర్లే కీలక ఎజెండాగా మారే అవకాశం కూడా, ప్రమాదం కూడా ఉంది. ఏ ముఖంతో ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే అంతర్మథనంలో ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆపకపోతే తీవ్ర నష్టం. అడ్డుకునే మునగాడే పార్టీలో లేడా? పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకుల్లో విస్తృతమైన చర్చ అంటూ ఈ కీలకమైన అంశాన్ని మనం చూడొచ్చు. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రమాదం పొంచి ఉందో ఆ అంశం కూడా ఇక్కడ వాళ్ళ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనే అంశానికి సంబంధించిన కథనం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా బనకచెర్లే ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు ఈ అంశంలో మనకు తెలుస్తూ ఉంది. వాస్తవానికి కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి. పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన ఎజెండానే అవి మార్చేస్తాయి. ఇప్పుడు బనకచెర్ల కూడా అలాంటి ఎజెండాగా మారబోతుందనే అంశం మనకి ఇక్కడ కీలకంగా కనిపిస్తుంది. ఎందుకోసమంటే గోదావరికి సంబంధించిన జలాల విషయంలో ఇప్పటికే ఢిల్లీలో జరిగిన మీటింగ్కు హాజరు కావడమే, రాష్ట్ర ప్రభుత్వం హాజరు కావడం, అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనలు కావచ్చు, వారి ప్రతిపాదనలకు ఓకే చెప్పడం అనేది తెలంగాణకు మరణ శాసనం రాయడం అనే అంశం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు ఈ వ్యవహారం అనేది కాంగ్రెస్లో కూడా చిచ్చు రేపుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా అంతర్మథనం మొదలై పెద్ద ఎత్తున ఈ చర్చకు దారి తీయడం అనేది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు ఇంకా దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి కాంగ్రెస్ పార్టీలో, దీనిపై ఇంకా ఎలాంటి వ్యవహార శైలి కావచ్చు, ఎలాంటి ప్రకటనలు వస్తాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు మనం చూస్తున్నాం కాంగ్రెస్లో భూకంపం శీర్షికన ఇప్పటికే మనం ఒక కీలకమైన వార్త చూసినాం. దానికి తోడుగా పాదయాత్ర ప్రకంపం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్, అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో కలకలం శీర్షికన ఈ వార్త కనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయనే దానిపై పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నిర్ణయం తీసుకోవడం అనేది ఇటీవల మనం చూసాం. మొన్న తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేపిన పరిస్థితి. వాస్తవానికి పార్టీకి సంబంధించిన నేతలు పాదయాత్రలు చేసిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి తప్ప ఇన్ఛార్జ్లే రంగంలోకి దిగి వాళ్ళే పాదయాత్ర చేయడం అనేది ఒక కొత్త ఒరవడి. ఇది ఎందుకు శ్రీకారం చుడుతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే అధిష్టానం అడుగులపై సీఎం శిబిరంలో తీవ్రమైన కలకలం రేగుతుందనే అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రేవంత్ను సైడ్కు జరిపి మీనాక్షిని ఫీల్డ్లోకి పంపడంపై పార్టీ శ్రేణిలో చర్చ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది ప్రజా వ్యతిరేకతను అంచనా వేయడానికా లేక స్థానికంలో
నష్ట నివారణకు చేస్తున్నారనేది కూడా కీలకంగా చూడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా కనిపిస్తోంది. దీనికి తోడు సీఎం పాదయాత్ర చేస్తే విడ్డూరం, ఆయన లేకుంటే అది అర్థం లేని నడకే. కొంతకాలంగా అధిష్టానానికి రేవంత్కు మధ్య పెరుగుతున్న గ్యాప్, సీఎంకు రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని 10 నెలలుగా ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో గంటల్లోనే పాదయాత్ర ప్రకటన రావడం అనేది ఇప్పుడు అందరిలో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అయితే సీఎం డమ్మీ అని లీడర్కు క్యాడర్కు అధిష్టానం సంకేతం ఇస్తున్నదా అనేది ఇక్కడ మరో కీలకమైన అంశంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి ఇక్కడ డమ్మీ అని లీడర్కు క్యాడర్కు ఒక డైరెక్షన్ కావచ్చు, ఒక సంకేతం ఇవ్వాలన్న ఆలోచనలోనే ఇన్ఛార్జ్కి బాధ్యతలు ఏమైనా ఇచ్చారా, ఇన్ఛార్జ్ను పాదయాత్ర చేయించడం ద్వారా, పాదయాత్రకు దించడం ద్వారా పార్టీ శ్రేణులకు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వాలనే ఆలోచననే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందా అనేది కూడా ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక కీలకమైన లైన్ కూడా ఇక్కడ ఉంది. అనూహ్యమైన నిర్ణయానికి ముందు హైకమాండ్ ఆడుతున్న నాటకం అనేది కూడా మనం చూడొచ్చు. అనూహ్యమైన నిర్ణయం ఏమైనా తీసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా ఉందా అనేది ఈ కథనంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. హైకమాండ్ సాధారణంగా ఏదైనా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు దానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుని, ప్రాతిపదిక ఆధారంగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా హైకమాండ్ ఏదైనా నాటకం ఆడుతుందా అనే అంశాన్ని కూడా ఇక్కడ మనకు ఈ కథనంలో మనం చూడొచ్చు. మీనాక్షి పాదయాత్ర తాజా పరిణామాలపై కాంగ్రెస్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు రేగుతున్నాయనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఓవైపు కాంగ్రెస్లో భూకంపం, మరోవైపు పాదయాత్ర ప్రకంపం శీర్షికన రెండు కూడా కాంగ్రెస్కు సంబంధించిన వార్తలు, కాంగ్రెస్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి అద్దం పడుతున్న అంశం కూడా మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇక మరొక ముఖ్యమైన అంశం కూడా మనం చూస్తున్నాం. 8న బీసీ శంఖారావం నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఉద్యమ ప్రారంభంలో తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ జెండా ఎగిరేసిన సందర్భంలో కరీంనగర్లో దాన్ని ప్రారంభించిన పరిస్థితి. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో తెలంగాణ సింహ గర్జన పేరిట బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ 8న బీసీ శంఖారావాన్ని అదే కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించాలనే ఒక కీలకమైన నిర్ణయాన్ని నిన్న తీసుకున్నారు. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. 42% కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్న సందర్భం. తెలంగాణకు సంబంధించిన బీసీల హక్కుల కోసం, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం, 42% స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నించేందుకు, సవాల్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కరీంనగర్ వేదికగా ఈ బహిరంగ సభ నిర్వహించాలని నిన్న నిర్ణయం తీసుకున్నారు. నాటి సింహగర్జన సభ జరిగిన చోటే రేపటి శంఖారావానికి గులాబీ పార్టీ సన్నద్ధమంటూ ఈ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీ తర్వాత బీసీ నేతల కార్యాచరణ అంటూ ఈ వార్త. ఉమ్మడి 10 జిల్లాలలో వారీగా కూడా బహిరంగ సభలు నిర్వహించాలి భవిష్యత్తులో అనే ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారు. కేవలం కరీంనగర్లోనే కాకుండా రానున్న రోజుల్లో ఉమ్మడి 10 జిల్లాల వారీగా కూడా ఈ నినాదంతో బహిరంగ సభలు నిర్వహించాలనే నిర్ణయం కూడా మనం చాలా కీలకంగా భావించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా ఈ కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆగస్టులో రాష్ట్రపతిని కలిసేందుకు కూడా ఒక కీలకమైన నిర్ణయం ఇప్పటికే పార్టీ తీసుకుంది. కోటా కోసం కేంద్రం పైన కూడా ఒత్తిడి పెంచే ప్రయత్నం ఇప్పటికే చేయాలని బీఆర్ఎస్ తీసుకున్న కీలకమైన నిర్ణయం. 8న కరీంనగర్ వేదికగా బీసీ శంఖారావాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్న కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి 2 ఢిల్లీ పార్టీలపై ఒత్తిడి పెంచడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల కోసం పోరాడుతున్న అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన వార్త కూడా చూస్తున్నాం. 30 రోజుల్లో 30,000 కోట్లు ఆదాయమే లక్ష్యంగా కొత్త మద్యం పాలసీ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించాలనే ఒక ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదాయ వనరులను పెంచుకునేందుకు అనేక రకాల మార్గాలున్నా వాటిని చేయలేక, వాటిని సమర్థంగా నిర్వహించలేక మద్యాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకుంటుందనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. లైసెన్స్ గడువును 3 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వ ఆమోదం, 30,000 కోట్ల సమీకరణకు ప్రయత్నాలు, అలాగే దరఖాస్తు ఫారం ధర 3 లక్షలు, అడ్వాన్స్గా ఏడాది లైసెన్స్ ఫీజు, 10% షిఫ్టింగ్ పన్నుతో దుకాణాన్ని ఎక్కడైనా మార్చుకునే వెసులుబాటు, ఎక్సైజ్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం, ఖరారైన నూతన ఎక్సైజ్ పాలసీ, త్వరలోనే నోటిఫికేషన్ జారీ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇది తెలంగాణలో పూర్తిగా మద్యాన్ని పల్లెనా పారించే ఒక ప్రయత్నంలో, కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా తప్పుపడుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఏ విధంగా మీరు తెలంగాణను మార్చాలని చూస్తూ ఉన్నారనేది కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా
ధ్వజమెత్తుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక తెలంగాణ టుడే ఒక్కసారి చూద్దాం. తెలంగాణ టుడేలో కూడా కీలకమైన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. టైమ్ టు ఫైట్ యాంటీ తెలంగాణ ఫోర్సెస్ అంటూ వార్త. కేసీఆర్ స్లామ్స్ రేవంత్, చంద్రబాబు నాయుడు అండ్ మోడీ ఫర్ వర్కింగ్ అగేన్స్ట్ స్టేట్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు on Tuesday came out strongly against what he called a brazen attempt by Revanth Reddy, Chandrababu Naidu and Modi to undermine Telangana's interests అంటూ ఈ వార్త. Stating that the Congress government was neglecting farmers of Telangana while protecting interests of AP, he called on party ranks to set up the ground level agitation against the anti-farmer governance and protect Telangana farmers to avert an imminent agricultural crisis అంటూ ఈ వార్త కనిపిస్తోంది. తెలంగాణను చుట్టుముడుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు తప్పకుండా తెలంగాణ రైతాంగం నడుంబిగించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతుల పక్షాన, తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ మరో పోరాటానికి, మరో ఉద్యమానికి సిద్ధమవుతుందనే అంశాన్ని నిన్న కేసీఆర్ గారు స్పష్టంగా వెల్లడించిన అంశానికి సంబంధించిన కీలకమైన వార్త ఇది. అలాగే బనకచర్ల స్టీర్స్ ఏ స్టార్మ్ విదిన్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ అంటూ వార్త. ఎమ్మెల్యేస్ ఫ్రోన్ ఓవర్ రేవంత్స్ షేడీ స్టాండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ ప్రపోజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్గతంగా కూడా ఆ పార్టీలో పెద్ద ఎత్తున కుదిపేస్తుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.